అకార్డింగ్ టు ద సెన్సస్ 2011, విచ్ స్టేట్ హ్యాస్ ద లోయెస్ట్ లిటరసీ రేట్? లోయెస్ట్ లిటరసీ రేట్ అని చెప్పేసి అన్నాడు. అత్యల్ప నిరక్షరాస్యత కలిగిన, ఓకేనా, సో ఏదైతే ఉందో కలిగిన రాష్ట్రం అని చెప్పేసి అడిగాడు. కొంచెం ఆన్సర్ చేయడానికి ప్రయత్నించండి అమ్మా. 2011 గణన ప్రకారం అత్యల్ప సాక్షరత ఆర్ అక్షరాస్యత, అత్యల్ప అక్షరాస్యత అని చెప్పేసి అన్నాడు. సో ఆ యొక్క అక్షరాస్యత కలిగిన ఆ యొక్క రేటు అనేది కొంచెం ఆన్సర్ చేయడానికి ప్రయత్నించండి. సో ప్లీజ్ ట్రై టు ఆన్సర్ ఇట్. బీహారా, మహారాష్ట్రన, అరుణాచల్ ప్రదేశ్, కేరళన. సో అత్యల్ప, సో హైయెస్ట్ వచ్చేసి మీకు ఆల్రెడీ అక్కడ క్లియర్గానే కనిపిస్తుంది, అండ్ లోయెస్ట్ వచ్చేసి కూడా చూడమ్మా. ఎస్, ద రైట్ ఆన్సర్ వచ్చేసి మనకి బీహార్. బీహార్ హ్యాస్ గాట్ ద లీస్ట్ లిటరసీ రేట్ అన్న సంగతి ఈ యొక్క ఎస్ఎస్సి సిజిఎల్ 2023 మార్చ్ అడిగిన ఆ యొక్క 2 మార్చ్ అడిగిన ఆ యొక్క డేట్లో చాలా క్లియర్గా అడగడం జరిగింది. సో లీస్ట్ లిటరసీ రేట్ అందరికీ తెలిసిందే బీహార్ అని చెప్పేసి, అండ్ హైయెస్ట్ లిటరసీ రేట్ ఐ థింక్ యూ పీపుల్ ఆల్రెడీ అవేర్ ఆఫ్ దట్. కేరళ హ్యాస్ గాట్ ద హైయెస్ట్ లిటరసీ రేట్. అత్యధికంగా హైయెస్ట్ లిటరసీ రేట్ వచ్చేసి మనకి కేరళ అనేది ఉంది. లీస్ట్ లిటరసీ రేట్ అనేది ఏదైతే ఉందో, లీస్ట్ లిటరసీ రేట్ అనేది ఏదైతే ఉందో అది వచ్చేసి మనకి బీహార్ ఉందన్న సంగతి గుర్తుపెట్టుకోండి. సో అత్యధికంగా అక్షరాస్యత కలిగిన రాష్ట్రము, అత్యల్ప అక్షరాస్యత కలిగిన రాష్ట్రం, కొంచెం గుర్తుపెట్టుకోవడానికి ప్రయత్నించండి. ఒక్కొక్కసారి అసెండింగ్ డిసెండింగ్ ఆర్డర్ కూడా అడగచ్చు, అవరోహణ ఆరోహణ క్రమం. సో హైయెస్ట్ లోయెస్ట్ అని అడగచ్చు. రెండు ఒక్కోసారి మ్యాథ్స్ ఆఫ్ ఫాలోయింగ్ లాంటి ఎగ్జామినేషన్, టైర్ 2 లాంటి ఎగ్జామినేషన్లో ఈవెన్ మ్యాథ్స్ ఆఫ్ ఫాలోయింగ్ అడుగుతున్నారమ్మా. సో అలాంటి క్వశ్చన్స్ కూడా అడిగే ఛాన్సెస్ ఉంది, కొంచెం గుర్తుపెట్టుకోవడానికి ప్రయత్నించండి, ఓకేనా. ఎస్, సో ఆబ్వియస్లీ బీహార్ హ్యాస్ గాట్ ద లీస్ట్ లిటరసీ రేట్ అన్న సంగతి గుర్తుపెట్టుకోండి, అత్యల్ప అక్షరాస్యత. అండ్ కేరళ వచ్చేసి అరౌండ్ 96% వచ్చేసి అత్యధికంగా ఉందన్న సంగతి గుర్తుపెట్టుకోండి. అదే మన భారతదేశానికి సంబంధించి లిటరసీ రేట్ వచ్చేసరికి 74%. గుర్తొచ్చిందా లేదా? 3/4 గుర్తుపెట్టుకోండి అమ్మా అని చెప్పేసి ఇంతకుముందే ప్రీవియస్ బిట్లో చెప్పడం జరిగింది. సో ఏదైతే మనం చెప్పుకున్న నేషనల్ యావరేజ్ అనేది ఏదైతే ఉందో, జాతీయ సగటు అనేది ఏదైతే ఉందో లిటరసీ రేట్ అనేది కొంచెం గుర్తుపెట్టుకోండి. అదే 2/3 వచ్చేసి ఫిమేల్ లిటరసీ రేట్ అనేది గుర్తుపెట్టుకోండి. అండ్ 4/5 వచ్చేసి మేల్ లిటరసీ రేట్ అన్న సంగతి గుర్తుపెట్టుకోండి. వెరీ 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 ఇంపార్టెంట్. సో అలా 2/3, 3/4, 4/5. Very simple, very easy. So we are going to with the next question. According to the census of 2011, the population of India is very 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 dead easy question. అడిగింది ఎప్పుడు? మళ్ళీ ఎస్ఎస్సి సిజిఎల్ టైర్ 2లో అడగడం జరిగింది 7th మార్చ్ 2023లో. మన భారతదేశంలో ఓకేనమ్మా జనాభా ఎంత అని చెప్పేసి అడగడం జరిగింది. ఆబ్వియస్లీ 1.21 బిలియన్ ఇస్ ద రైట్ ఆన్సర్. 121 కోట్ల జనాభా. మరి ప్రస్తుతం ఎంత ఉంది సార్? 2024-2025లో మనది వచ్చేసి 1.43 crores. ఒకటి ఆ యొక్క టైం ఏదైతే మనం చెప్పుకున్నా ఆ యొక్క క్లాక్ ప్రకారంగా చూసుకుంటే 1.43 crores అనేది ఇప్పుడు వరకు మనకున్న అధికారికంగా 1.43 crores అమ్మా. అంటే అధికారికంగా అంటే ఏంది? మనకి గవర్నమెంట్ సోర్సెస్ అఫీషియల్గా ప్రకారం, అంతేగాని పాపులేషన్ సెన్సస్ ప్రకారంగా కాదు. జనాభా గణన ప్రకారంగా చూసుకుంటే ఈవెన్ 2023లో కూడా చూసుకుంటే మనకి ఈ యొక్క 2011 డాటాని అడగడం జరుగుతుంది. సో కొంచెం దాని మీద దృష్టి పెట్టడానికి ప్రయత్నించండి, ఓకేనా. ఎస్, నెక్స్ట్ క్వశ్చన్. Since it was a very 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 easy question, what was the sex ratio of Tamil Nadu according to the 2011 census of India? సో ఎస్ఎస్సి జేఈ సివిల్స్ అడగడం జరిగింది 2023. సో ఒక్కసారి ఆన్సర్ చేయడానికి ప్రయత్నించడం, అక్టోబర్లో జరిగిన ఎగ్జామ్. సో లింగ నిష్పత్తి, తమిళనాడుకి సంబంధించిన లింగ నిష్పత్తిని అడిగాడు. ఎందుకు సార్ పర్టికులర్గా తమిళనాడులో అడిగాడు అంటే, సింపుల్గా చెప్పాలంటే వెన్ వి డివైడ్ నార్త్ ఇండియా సౌత్ ఇండియా అనేది మీరు డివైడ్ చేస్తే మనకి సౌత్ ఇండియాలో బెటర్ సెక్స్ రేషియో అనేది ఉంది. హైయెస్ట్ సెక్స్ రేషియో గల స్టేట్స్ వచ్చేసి బై డిఫాల్ట్గా మనకి సౌత్ ఇండియన్ స్టేట్స్లో ఉన్నాయి. అత్యధికంగా ఉన్న లింగ నిష్పత్తి కలిగిన రాష్ట్రాలు కేరళ హైయెస్ట్ అనేది ఉంటుంది, 1000+ ఉంది. తర్వాత వచ్చేసి మనకి తమిళనాడు, తర్వాత వచ్చేసి పుడుచ్చేరి, తర్వాత వచ్చేసి కర్ణాటక, ఈవెన్ తెలుగు రాష్ట్రాల్లో 992, 993 ఇలా 990+ ఉన్న స్టేట్స్ వచ్చేసి మన సదర్న్ స్టేట్స్. అదే మీరు నార్త్ ఇండియాలోకి వెళ్తే చాలా చాలా తక్కువగా ఉంటుందన్న సంగతి గుర్తుపెట్టుకోండి. ఆ యొక్క సెక్స్ రేషియో ఏదైతుందో, జెండర్ సెక్స్ రేషియో ఏదైతుందో, లింగ నిష్పత్తి వచ్చేసి నార్త్ ఇండియాలో తక్కువ ఉంటుంది, సౌత్ ఇండియాలో అధికంగా ఉంటుంది, పర్టికులర్లీ కేరళ. కానీ వీళ్ళు ఏమడిగాడు? డైరెక్ట్గా తమిళనాడు అడిగాడు. సో 990+ అన్నాను.
ఈవెన్ మన తెలుగు రాష్ట్రాలు 992, 993 అన్నాను. సో ఇక్కడ చూసుకుంటే ఆల్మోస్ట్ 996. సో తమిళనాడులో ఎంత ఉంది? 996 అనేది గుర్తుపెట్టుకోవడానికి ప్రయత్నించండి. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎస్, కేరళ వచ్చేసి అత్యధికంగా అని చెప్పేసి అన్నాను, గుర్తుందా లేదా? ఎస్, కేరళ హ్యాస్ గాట్ ద 1084. కేరళ ఎంత ఉంది? 1084. మరి వాట్ అబౌట్ ఇండియా? మరి భారతదేశానికి సంబంధించిన ఆ యొక్క జెండర్ సెక్స్ రేషియో ఎంత సార్? ఆ యొక్క లింగ నిష్పత్తి అనేది ఎంత అంటే 943. ఎంత ఉంది? 943. ఆ జెండర్ సెక్స్ రేషియో అనేది 1951 ఏదైతే ఉందో 1951 ఏదైతే ఉందో ఒకప్పుడు 927 అనేది ఉండేది. తర్వాత ఇప్పుడు 2011కి వచ్చేసరికి మనకి అది 943కి పెరుగుతూ వచ్చిందన్న సంగతి గుర్తుపెట్టుకోండి. వెరీ 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 ఇంపార్టెంట్. ఖచ్చితంగా ఎగ్జామినేషన్లో అడిగే ఛాన్సెస్ ఉంది. కొంచెం నేషనల్ లెవెల్ది కూడా గుర్తుపెట్టుకున్నాము. ప్రతిదీ కూడా ప్రతిసారి కూడా తమిళనాడు అడగాలని రూల్ అనేది కదా. ఎస్, దెర్ ఇస్ నో రూల్ దట్ హీ విల్ బి ఆస్కింగ్ తమిళనాడు. సో నేషనల్ లెవెల్ మీదనే ఎక్కువగా ఫోకస్ చేయడానికి ప్రయత్నించండి. 943 అనేది మనకి జెండర్ సెక్స్ రేషియో. సార్ మరి అసలు జెండర్ సెక్స్ రేషియో డెఫినేషన్ ఏంటి అంటే నెక్స్ట్ బిట్స్ వస్తుంటాయి. అందులో దానికి సంబంధించిన బిట్ కూడా అడిగాడు, కాన్సెప్చువల్గా బిట్ అడిగాడు, అప్లికేటెడ్ బిట్స్ అడిగాడు, అనలిటికల్ అడిగాడు, డాటా ఓరియంటెడ్ అడిగాడు, ట్రెండ్స్ తగ్గట్టుగా అసెండింగ్ డిసెండింగ్ ఆర్డర్గా కూడా బిట్స్ అనేది అడగడం జరిగింది.